భారతదేశంలో తురకలు చేసిన సాంస్కృతిక వినాశనం అంతా ఇంతా కాదు. ఎన్నో ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు వారి దాష్టికానికి శిథిలాలుగా మిగిలాయి. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలో వారి అకృత్యాలకు ఆనవాళ్లు బయటపడుతున్నాయి. కాశీ నగరం మహాప్రళయంలో కూడా నశించదని, ప్రళయకాలంలో పరమేశ్వరుడు తన త్రిశూలం కొనతో ఈ నగరాన్ని పట్టుకుని ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అది నిజమని నిరూపిస్తూ అనేక దేవాలయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని పాత కట్టడాలు తొలగిస్తుండగా సముద్రగుప్తుడి కాలం నాటిదిగా భావిస్తున్న ఒక ఆలయంతో పాటు మరో 45 ఆలయాలు బయటపడ్డాయి. వీటి వయస్సు 5000 సంవత్సరాలుగా పరిశోధకులు లెక్కలు కడుతున్నారు. 4 వైపులా పూర్తిగా ఇటుక గోడలతో మూసివేసి పైన ఒక ఇల్లు నిర్మించిన స్థితిలో ఈ ఆలయాలు బయటపడుతున్నాయి. వారణాసి మీద తురకలు అనేకసార్లు దండయాత్ర చేసి ఇక్కడి సిరి సంపదలను కొల్లగొట్టారు. ఈ దాడులలో విశ్వనాథ మందిరం ధ్వంసమైంది. కాశీ చుట్టుపక్కల లెక్కకు మించి శివలింగాన్ని ఆలయం నుంచి బయటకు తరలించాడు. ప్రస్తుతం కాశీ విశ్వనాథుని ఆలయం ఉన్న ప్రదేశం మొదట ఆలయం ఉన్న ప్రదేశం కాదు. ఔరంగజేబు తన అనుచరులు, సైనికులలో కొంతమందికి మసీదు చుట్టూ నివసించడానికి స్థలాలను ఇచ్చాడు. అందులో కొంతమంది పొరుగునే ఉన్న దేవాలయాలను ఆక్రమించి ఇల్లు కట్టేసుకున్నారు. అలా కాశీలోని ఆలయాలు గోడల వెనుక ఇంతకాలం మ్రగ్గిపోయాయి. ప్రధానమంత్రి మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల పుణ్యమా అని ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వారు కాశీ విశ్వనాథ్ ఆలయం నుండి గంగా నది వరకు రహదారి వెడల్పు పెంచడానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న తురకల ఇళ్లను భూసేకరణలో తీసుకున్నారు. ఈ ఇల్లు కూల్చినప్పుడు అందులో 45 పాత దేవాలయాలు బయటపడ్డాయి. మతోన్మాదుల దుశ్చర్యలకి 100 సంవత్సరాల క్రితం మరుగున పడ్డ ఆ ఆలయాలు చీకటి గోడలని చీల్చుకుని భక్తులకి ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్ముతున్నాయి.